పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నది. ఇందులో భాగంగా ఆ మీటింగ్కు ఎవరెవరిని ఆహ్వానించాలి, ఏమేమి చర్యలు తీసుకోవాలో మన లీప్ యాప్ నందు పొందుపరచడం జరిగింది. అందులో భాగంగా పీటీఎం ఇన్వైటీస్ ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. లీప్ యాప్ ఓపెన్ చేసి మన పాఠశాల యూడైస్ కోడ్తో లాగిన్ కావాల్సింది. లాగిన్ అయిన తర్వాత గవర్నరెన్స్పై క్లిక్ చేయాలి. సమగ్ర శిక్షపై క్లిక్ చేయాలి. ఇందులో పీటీఎం ఆప్షన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు పీటీఎంకు సంబంధించిన మనం చేయాల్సిన యాక్టివిటీస్ అన్ని కనిపిస్తాయి. ఇందులో పీటీఎం ఇన్వైటీస్, కండక్ట్ పీటీఎం, తర్వాత విట్నెస్ రిజిస్ట్రేషన్, క్యాప్చర్ వీడియో అండ్ ఇమేజెస్, పేరెంట్స్ అటెండెన్స్, ఈ విధంగా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో పీటీఎం ఇన్వైటీస్ గురించి చూద్దాము. ఇక్కడ పీటీఎం ఇన్వైటీస్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ నార్మలా లేదా మెగా పీటీఎం అని ఉంది. మనం ఇప్పుడు నిర్వహించబోయే పీటీఎం మెగా పీటీఎం ఉంది. తర్వాత దీంట్లో గైడ్లైన్స్, ఏమేమి గైడ్లైన్స్ రూపొందించినట్టు తెలియాలంటే ఇక్కడ ఉండే ఆప్షన్ నొక్కడం ద్వారా మనం డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. అంటే ఆ రోజు ఎవరెవరిని ఆహ్వానించాలని. ఇక్కడ అందరు విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులు, పాఠశాల సిబ్బంది ఆహ్వానితులనుంది. వారు కాకుండా ఇతరులను ఆహ్వానించుటకు ఇక్కడ డేటాను జోడించండి అని ఉంది. అంటే పైనుండే వాళ్ళు ఆటోమేటిక్గా మన మీటింగ్కి వచ్చేస్తారు. వారు కాకుండా ఇంకెవరిని ఆహ్వానించవచ్చు అన్నప్పుడు ఈ డేటాను మనం జోడించండి అనే చోట క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఎవరెవరిని ఆహ్వానిస్తామో వారి పేర్లు ఇవ్వాలి. వాళ్ళు ఎవరే ఉంటారనే చోట ఎంచుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా దాతలను మనం ఆహ్వానించవచ్చు, పూర్వ విద్యార్థులను ఆహ్వానించవచ్చు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతరులు. వీరిలో మీరు ఎవరినైతే ఆహ్వానిస్తారో వారి వివరాలన్నీ ఇక్కడ ఇవ్వాల్సింది. దాతల వివరాలు అనుకోండి, దాతలను ఎంచుకుంటే వారి పేరు, హోదా, అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చి సేవ్ చేయాలి. ఈ విధంగా మీరు ఈ 5 కేటగిరీస్లో మీరు ఎవరినైతే ఆహ్వానిస్తారో వారిని ఆ ఆప్షన్ తీసుకొని వారి యొక్క డీటెయిల్స్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సింది. ఆ విధంగా ఈ మీటింగ్కు ఇన్వైటీస్గా ఎవరెవరిని తీసుకుంటారో వాళ్ళ డీటెయిల్స్ అంతా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంది. థ్యాంక్ యూ.